ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గన్నవరం మండలం మాదలవారిగూడెం ప్రెసిడెంట్ గారు శివరాణి గారి ఇంట్లో ఉన్నాం. ఈయన వారి హస్బెండ్, ఈయన కూడా వార్డు మెంబరే. ఇక్కడ ఈ ఊరి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ఊరి సమస్యల గురించి వారి నోటెమ్మటే ఉన్నాం. సార్ మీ నమస్తే అండి. ట్రైన్ న్యూస్ తరఫున వచ్చాము. మీ ఊరిలో ఉన్న సమస్యలు, మీ ఊరిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ నోటి ద్వారానే తెలియజేయండి. అంటే మా ఊరి సమస్యలు రోడ్లు, డ్రైనేజీ, కోతులు పెడత బాగా ఉందండి. పింఛన్ రోడ్డు కొంచెం ఇబ్బందికరంగా ఉందండి. ముసలమ్మ కూడా కొన్ని ఆగిపోయండి. అవునండి, కొన్ని ఆగిపోయినాయండి. దాని గురించి పాపం ముసలి ఇబ్బంది పడుతున్నారు బాగా. అది 2-3 సార్లు పెట్టుకున్నాము. మళ్ళీ మన ఎండి గారు వచ్చి ఊళ్ళోకి వచ్చి అన్ని చెక్కింగ్ చేశాడు. మళ్ళీ వస్తే అని చెప్పి వెళ్ళాడు. మళ్ళీ రాసుకుని ఆధార్ కార్డు తీసుకుని. అంటే మీ సమస్యను ఎప్పటిలో పరిష్కారం చేస్తారని చెప్పారండి? నెల 2 నెలలు చేస్తానన్నారండి. మరి రోడ్ల సమస్య గురించి మీరు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? ఏదంటే రోడ్లు అవునండి, పెద్దవాళ్ళకి అప్లికేషన్ అది పెట్టుకుంటున్నామండి. ఎమ్మెల్యే గారు పెట్టుకున్నాం కాగితం, ఆయన చేస్తానన్నారు. మళ్ళీ పంచాయతీ తరఫున కొన్ని వస్తున్నాయి డబ్బులు. ఆడినేమో మనకి గ్రావెల్ రోడ్లు సరిపోతున్నాయి. అంటే పూర్తిగా మీకు నిధులు పూర్తిగా సమకూరట్లేదండి. మళ్ళీ వచ్చి మా అభివృద్ధి తగ్గిపోతుందండి. పొలాలు సొరపిల్లకి వెళ్ళిపోతుందండి. పొలాలు రిజిస్ట్రేషన్ డబ్బులు అవి మాకు రాట్లా. అది 81 కాడి నుంచి మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉందండి. దానికోసం మీరు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? ఇది 2 నెలల నాడే కొంచెం కాగితం పెట్టుకున్నామండి. రిజిస్టార్ గారు కండి, సబ్ రిజిస్టార్ గారు. ఏ విధంగా స్పందించారండి ఆయన? మీరు చూస్తానండి అన్నాడు. ఎప్పటిలో ఒక అతను పెట్టామండి, ఒక అతను పెట్టమని నెలకు మారిపోయాడు. మళ్ళీ ఒక అతను వచ్చాడు. మళ్ళీ ఇంకో కాగితం పెట్టుకున్నాం. నేను చూస్తున్నానయ్యా, మీరు మీ ఊరు రాగానే నేను నెంబర్ ఇచ్చేవాడి. మా ఊరి పొలం నెంబర్ నిన్నని. ఆ నెంబర్ రాగానే మీ ఊరికి నేను చేస్తానని చెప్పారు. మీ ఊరిలో డ్రైనేజీ సమస్యలు ఏ విధంగా ఉంది? డ్రైనేజీ బాగా చేశారా చేయలేదా? దాని గురించి కొన్ని వివరించండి. చేయడం అంటే గ్రావెల్ రోడ్లే కదండి మాకు. సిమెంట్ రోడ్లు పెద్దలు, సిమెంట్ రోడ్లు 1-2 ఉన్నాయి. ఇప్పుడు 2 సిమెంట్ రోడ్లు ఉన్నాయండి మా ఊళ్ళోనే. చిన్ననే నీళ్ళు దానికి మార్జిన్లో స్థలం లేదు. సైడ్ కాలువల నిర్మాణం ఏమైనా జరిగిందండి? లేదండి. మరి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు, మరి మరుగుదొడ్లు, వాటి గురించి? మరుగుదొడ్లు ఇప్పుడే రాస్తున్నామండి. ఒక 80 తక్కువ వచ్చింది. ఎంత మళ్ళా ఓకే. మొత్తానికి 180 మొత్తం